ఒకానొక ఉదయం వాల్మీకి మహర్షి తన శిష్యుడైన భరద్వాజునితో కలిసి పవిత్రమైన తమసా నదికి స్నానం చేయడానికి బయల్దేరాడు. ఆ నది నీరు సత్పురుషుల మనస్సువలే ఎంతో స్వచ్ఛంగా నిర్మలంగా ఉంది. నది ఒడ్డున ఉన్న ఒక చెట్టు కొమ్మపై ఒక జత క్రౌంచ పక్షులు ప్రేమగా కిలకిలారావాలు చేస్తూ ఒకదానితో ఒకటి ఆడుకుంటున్నాయి. వాటి మధురమైన కూతలు ఆ అడవి అంతా ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ పక్షుల జంట యొక్క అన్యోన్యతను చూసి వాల్మీకి మహర్షి మనస్సు ఆనందంతో నిండిపోయింది. ప్రకృతిలోని ఆ అద్భుతమైన దృశ్యాన్ని ఆయన తన్మయత్వంతో చూస్తున్నాడు. ఇంతలో ఎవరూ ఊహించని విధంగా ఒక వేటగాడు పొదలచాటు నుండి బయటకు వచ్చి తన విల్లుతో బాణం సంధించి ఆ జంటలోని మగపక్షిని నేలకూల్చాడు. ఆ పక్షి నెత్తురోడుతూ నేలపై పడి గిలగిలా కొట్టుకుంది. తన ప్రియమైన జంటను కోల్పోయిన ఆడపక్షి గుండెలు పగిలేలా రోదించడం ప్రారంభించింది. దాని ఆర్తనాదం విన్నవారి హృదయాలను ద్రవింపజేసేలా ఉంది. ఈ క్రూరమైన చర్యను చూసిన వాల్మీకి మహర్షి హృదయం కరుణ మరియు కోపంతో ద్రవించింది. ఆయనకు తెలియకుండానే ఆయన నోటి నుండి ఒక శ్లోకం వెలువడింది. మా నిషాదప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః యత్క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితం. ఆ శ్లోకం పలికిన వెంటనే వాల్మీకి ఆశ్చర్యపోయాడు. అంతకు ముందెన్నడూ వినని ఒక కొత్త ఛందస్సులో సంపూర్ణ వ్యాకరణంతో ఆ శ్లోకం తన నోటి నుండి ఎలా వచ్చిందో అని ఆయన ఆలోచనలో పడ్డాడు. తన ఆశ్రమానికి తిరిగి వచ్చినప్పటికీ వాల్మీకి మనస్సులో అదే శ్లోకం మెదులుతూనే ఉంది. ఆ శోకం నుండి పుట్టిన శ్లోకం యొక్క రహస్యమేమిటో అని ఆయన తీవ్రంగా యోచిస్తున్నాడు. అప్పుడు 4 ముఖాలతో దివ్యమైన కాంతితో ప్రకాశిస్తున్న సృష్టికర్త బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షి ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు చిరునవ్వుతో, ఓ మహర్షి, నీవు పలికినది శ్లోకమే. నా సంకల్పం వలనే నీకు ఈ వాక్కు ప్రసాదించబడింది. నీవు ఈ ఛందస్సులోనే శ్రీరాముని యొక్క ఉత్తమమైన గాథను, రామాయణాన్ని రచించు. ఈ భూమిపై నదులు, పర్వతాలు ఉన్నంతకాలం నీ కావ్యం ప్రజలచే కీర్తించబడుతుంది అని ఆశీర్వదించాడు.